హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితాస్ కిచెన్. నేను ఈరోజు పొంగలి చట్నీ రెసిపీ చూపిస్తున్నాను. నా స్టైల్‌లో నేను హోమ్‌మేడ్‌గా పొంగల్ ఎలా చేసుకుంటారో సింపుల్‌గా ఒక 10 మినిట్స్‌లో చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు ఇంకా ఎవరైనా గానీ చాలా కమ్మగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికి ఫస్ట్ 1 గ్లాస్ బియ్యము రేషన్ బియ్యం తీసుకున్నాను నేను. అవి కడిగి పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ కందిపప్పు కూడా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక నేను ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర అలానే కొంచెం మిరియాలు కూడా వేసుకొని, మిరియాలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి ఒక ఆనియను, ఒక పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకు కూడా వేయించుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక నేను 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దాంట్లోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా అవి మరిగేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడే ఉప్పు ఏమన్నా సరిపోకపోతే లైట్‌గా వేసుకోవాలి. నాకు సరిపోలేదు, అందుకే కొంచెం లైట్‌గా వేసుకున్నాను. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము అవి కలుపుకొని అది వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యము అది వేసుకున్నాక బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువైతే కొంచెం టేస్ట్ బాగుండదు. ఉప్పు కరెక్ట్గా ఉండాల చూసుకొని ఒక 4 విజిల్స్ అనేది పెట్టుకున్నాను. 4 విజిల్స్ తర్వాత స్టవ్ అంతా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలానే దానికి కావాల్సినవి శనగగింజలు, కొంచెం శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలానే కొత్తిమీరము, దాని తర్వాత అల్లము, తెల్లగడ్డ అవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్గా మిక్సీ జార్లో మామూలు చట్నీ మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లైట్‌గా సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్ టైప్‌లో కలుపుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు. దోశ బ్యాటర్ లాగా చట్నీ కొంచెం లిక్విడ్ టైప్‌లో కలుపుకుంటే ఇలా ఉండాలి. అప్పుడే పొంగల్లోకి టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే తిరగబాత వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు తినరు, అందుకని నేను తిరగబాత వేసుకోవట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో పొంగల్ అనేది. చాలా గట్టిగా స్మూతీ పేస్ట్ లాగా తింటే నోరు ఊరిపోతుంది. ఇలానే చూస్తూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.